అవును, జనసేనకు అన్యాయం జరిగింది. తాజాగా టీడీపీ జనసేన అభ్యర్థుల జాబితాలో జనసేనకు కేవలం 5 సీట్లే కేటాయించడంపై జన సైనికులు భగ్గుమంటున్నారు. 2019 ఎన్నికల్లోనే ఎంతో ప్రభావితం చూపామని, ఈసారి ఇంకా చూపుతానని అంటున్నారు జన సైనికులు. ఇలాంటి నేపథ్యంలో కేవలం చాలా తక్కువ సీట్లు ఇచ్చి కించపరుస్తున్నారని కార్యకర్తలు అనుకుంటున్నారు. అయితే ఇప్పటికే వైసీపీ అభ్యర్థులను లిస్టుల వారీగా ఖరారు చేస్తూ పార్టీ కార్యకర్తల్లో నూతనోత్సాహం తెస్తుంటే టీడీపీ జనసేన కూడా ఇప్పుడు అదే దారిలో వెళ్తుంది. ఇప్పటి వరకు గ్రాండ్లోని అటు జనసేన ఇటు టీడీపీ కార్యకర్తలు అభ్యర్థుల్ని ఎప్పుడెప్పుడు ఖరారు చేస్తారా అని ఎంతో ఈగర్గా వెయిట్ చేశారు. ఇన్నాళ్ళు వేచి చూసినందుకు మంచి ఊపిచ్చిందని నేతలు అనుకుంటుంటే ఇటు గ్రౌండ్లోని జనసేన కార్యకర్తలేమో తమకు సముచిత స్థానం దక్కలేదని ఆరోపిస్తున్నారు. వాస్తవానికి పొత్తుల్లో భాగంగా 24 ఎమ్మెల్యే సీట్లు 3 ఎంపీ సీట్లు ఇస్తామని టీడీపీ చెప్పుకొచ్చింది. నిజంగా 24 ఎమ్మెల్యే సీట్లు ఏ ప్రతిపాదికన కేటాయించారన్నది మాత్రం ఎవరికీ తెలియదు. అసలు పొత్తులో కాకుండా జనసేన సింగిల్గా వెళ్ళినా బాగుండేదని అభిప్రాయం జనాల్లో వ్యక్తమవుతుంది. నిజానికి కోస్తా జిల్లాలైన పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి పవన్కి మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే ఇలాంటి కీలక జిల్లాల్లో కూడా జనసేనకు అన్యాయమే జరిగిందని అంటున్నారు జన సైనికులు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని